చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు. పెరుగుదల వికాసం వ్యక్తిలో అంతర్గతంగా మరియు బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధినే పెరుగుదల అంటారు. మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక, కొలవదగిన శారీరక అభివృద్ధినే పెరుగుదల అంటారు. పెరుగుదల బహిర్గతంగానూ అంతర్గతంగానూ జరుగుతుంది. బాహ్యంగా కనిపించే శారీరకపరమైన ఎత్తు, బరువు, నడుము చుట్టుకొలత, కాళ్లు, చేతుల పొడవు మొదలగు వాటి అభివృద్ధిని బహిర్గత పెరుగుదల అంటారు. అలాగే అంతర్గత వ్యవస్థలోని మెదడు, గుండె, కాలేయం మొదలగు అవయవములలో జరిగే అభివృద్ధినే అంతర్గత పెరుగుదల అంటారు. పెరుగుదల కేవలం పరిమాణాత్మకమైన శారీరక అవయవాల అభివృద్ధిని మాత్రమే సూచిస్తుంది. వికాసము పరిణతి మరియు అభ్యసనముల ఫలితంగా వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో కనిపించే గుణాత్మకమైన అభివృద్ధిని వికాసము అంటారు. గుణాత్మక అభివృద్ధి అనగా వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో సంభావ్యత విచ్చుకొనడం. నిర్వచనాలు పరిణతి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధికరమైన మార్పుల క్రమమే వికాసము. వికాసము గుణాత్మక, పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. వివరణ ఎలిజబెత్ హర్లాక్. వికాసము అనేది పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణిగా పై నిర్వచనం వివరిస్తుంది. అనగా వికాసము క్రమ పద్ధతిలో ముందుకు సాగుతుందే కాని వెనుకకు మరలదు అని అర్థం. ఆకారాలను మరియు ప్రాకార్యాలను సమైక్యపరచి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసము అని అన్నవారు అండర్సన్. వివరణ ఆకారాలు అనగా శారీరక అభివృద్ధి, ప్రాకార్యాలు అనగా మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ విధులలో అభివృద్ధి. జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలలో, ఆలోచనలలో, ప్రవర్తనలోనూ మార్పు రావటమే వికాసము. వికాస వివరణ వ్యక్తికి వయస్సు పెరిగే కొలది పరిపక్వత పెరుగుతుంది, అనుభవం పెరిగే కొలది అభ్యసనం జరుగుతుంది. వ్యక్తి యొక్క ఆలోచనలో, సాంఘికీకరణలో, నియమ నిబంధనలు పాటించటంలో, ఉద్వేగాలను ప్రదర్శించటంలో ఎంతో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. దీనినే వికాసము అని చెప్పుకోవచ్చు. ఒక వికాసానికి తప్పనిసరిగా కావాల్సినవి వికాసము జరగాలంటే తగిన పరిపక్వత మరియు అభ్యసనం. పరిపక్వత లేకుండా అభ్యసనము చేసిన వికాసము జరగదు. పరిపక్వత ఉండి అభ్యసనము చేయకపోయినా వికాసం జరగదు. సైకిల్ తొక్కగలుగుతున్న వికాసము. పరిపక్వత పరిణతి, తగిన పరిపక్వత అభ్యసనము. జన్మతః ప్రతి వ్యక్తిలో ఉండే సహజ భౌతిక మానసిక శక్తులు ఎలాంటి శిక్షణ లేదా అనుభవం లేకుండానే వయస్సుకు అనుగుణంగా క్రమంగా వాటికవే వికసించడాన్నే పరిపక్వత అంటారు. వ్యక్తి అనువంశిక లక్షణాంశాలలో సహజంగా సంభవించే అభ్యసన ప్రమేయం లేని పరిమాణాత్మక, గుణాత్మక, క్వాంటిటేటివ్ మార్పులను సూచించేదే పరిపక్వత. పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ మరియు అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా ఒక క్రమమైన పద్ధతిలో జరిగే శారీరక, మానసిక వికాస ప్రక్రియే పరిపక్వత అని అనినవారు గెస్సెల్. పరిపక్వత అనేది జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని, ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయని పేర్కొన్నవారు. క్రైగ్ వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి అతడిపై ప్రభావం చూపించే ప్రతి బాహ్య కారకం పరిసరం అవుతుంది. వ్యక్తి అనువంశికత ఫలదీకరణ సమయంలో జైగోట్ ద్వారా నిర్ణయించబడుతుంది. జైగోట్ అనేది పురుషుని శుక్రకణము, స్త్రీ యొక్క అండము కలయిక వల్ల ఏర్పడే మొట్టమొదటి సంయుక్త బీజకణం. దీని నుండే మానవ జీవితం ప్రారంభమవుతుంది. ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడిన అంశములు: లింగ నిర్ధారణ, శిశువుల సంఖ్య, అనువంశిక లక్షణాలు. జైగోట్ యొక్క కేంద్రకంలో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ 23 జతలలో తండ్రి నుండి 23 క్రోమోజోమ్లు,
తల్లి నుండి 23 క్రోమోజోమ్లు సంక్రమిస్తాయి. వివరణ: కానీ ప్రత్యుత్పత్తి కణాలలో మాత్రం అండం శుక్రకణం 23 క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. కారణం ప్రత్యుత్పత్తి కణాలలో క్షయకరణ విభజన జరుగుతుంది. కాబట్టి అండంలో క్రోమోజోముల సంఖ్య 23. పురుష శుక్రకణంలో క్రోమోజోముల సంఖ్య 23. సంయుక్త బీజం లేదా జైగోట్లో క్రోమోజోముల సంఖ్య 23 జతలు 46. ఈ 23 జతల క్రోమోజోములలో 22 జతలు శారీరక లక్షణాలను అందించే క్రోమోజోములు కానీ ఒక్క జత మాత్రం లింగాన్ని నిర్ధారించే క్రోమోజోము. అనువంశికతకు ప్రాథమిక ఆధారం జన్యువులు. కొన్ని తరాలకు తమ వారసత్వ లక్షణాలను అందించేవి జన్యువులు. చాలా వరకు మానవ లక్షణాలన్నీ అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీనినే బహుజన్యత్వము అంటారు. ఈ జన్యువులు మానవుని యొక్క భౌతిక, మానసిక అభివృద్ధి కొరకు బ్లూ ప్రింట్ ని కలిగి ఉంటాయి. జన్యువుల నిర్మాణంలో డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏలు ఉంటాయి. డిఎన్ఏ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ త్రైబో న్యూక్లిక్ యాసిడ్. జెనెటిక్ కోడ్ క్రింది తరాలకు అందించేది డిఎన్ఏ కాగా, ఆ కోడ్ను పిల్లలకు చేరవేయటంలో డిఎన్ఏకు ఆర్ఎన్ఏ సహాయపడుతుంది. ఆ జైగోట్ ఉండే లింగ నిర్ధారక క్రోమోజోమ్లు 1 జత మాత్రమే. ఆ జతలో 1 అండము నుండి ఎక్స్ అనే క్రోమోజోము సంక్రమిస్తుంది. 2 శుక్రకణం నుండి ఎక్స్ లేదా వై అనే క్రోమోజోము సంక్రమిస్తుంది. అండంలోని ఎక్స్ క్రోమోజోముతో శుక్రకణంలోని ఎక్స్ క్రోమోజోము కలిస్తే ఆడ శిశువు జన్మిస్తుంది. అండంలోని ఎక్స్ క్రోమోజోముతో శుక్రకణంలోని వై క్రోమోజోము కలిస్తే మగ శిశువు జన్మిస్తాడు. మగ శిశువు, ఆడ శిశువు యొక్క లైంగికత ఎప్పుడూ తండ్రి అందించే క్రోమోజోముపై ఆధారపడి ఉంటుంది. ఒక శిశువు 46 క్రోమోజోములతో కాకుండా అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ క్రోమోజోములతో జన్మిస్తే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. ఒక క్రోమోజోము ఎక్కువగా పుట్టిన శిశువు డౌన్ సిండ్రోమ్ అనే తీవ్రమైన మానసిక వైకల్యానికి గురి అవుతారు. ఇందులో శిశువుకి చిన్న తల, చిన్న మొండెం, చిన్న కాళ్ళు, చేతులు ఉండి ఏ అభివృద్ధి జరగదు. ఒక క్రోమోజోము తక్కువగా పుట్టిన శిశువు టర్నర్ సిండ్రోమ్ కి గురి అవుతాడు. ఈ టర్నర్ సిండ్రోమ్ కి గురైన శిశువులు తీవ్రమైన అభ్యసన వైకల్యాన్ని కలిగి ఉంటారు. స్త్రీలలో ఒకేసారి 2 లేదా 3 అండాలు విడుదలయ్యి అవి ఒకేసారి ఫలదీకరణం చెందితే ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ పుడతారు. 2 అండాలు ఒకేసారి విడుదలయ్యి 2 ఫలదీకరణం చెందితే విరూప కవలలు, విజాతి కవలలు జన్మిస్తారు. విజాతి కవలలు, విరూప కవలలు. 2 ఆడ శిశువులు లేదా 2 మగ శిశువులు లేదా ఒక ఆడ, ఒకరు మగ శిశువుగా జన్మించే అవకాశం ఉంటుంది. 2 ఆడ శిశువులు, 2 మగ శిశువులుగా జన్మించే అవకాశం ఉంది. 2 కూడా ఒకే రూపు రేఖలను కలిగి ఉంటారు. అనువంశిక పితామహుడైన గ్రెగర్ మెండెల్ ప్రతిపాదించిన అనువంశిక నియమాలు: సారూప్య నియమం, ప్రతిగమన నియమం, వైరుధ్య నియమం. సారూప్య నియమం పుట్టిన శిశువు యొక్క రూపురేఖలు, ప్రజ్ఞాపటవాలు పూర్తిగా తల్లిదండ్రుల్ని పోలి ఉండడాన్నే సారూప్య నియమం అంటారు. తెల్లపిల్లి కడుపున తెల్లపిల్లి పుట్టడం లాంటిది. పొడవైన ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకు పొడవైన ప్రజ్ఞావంతులైన వారసులు జన్మించడం. ప్రతిగమన నియమం పుట్టిన శిశువు యొక్క రూపరేఖలు, ప్రజ్ఞాపటవాలు వారి తల్లిదండ్రులకు పూర్తి వ్యతిరేకంగా లేదా తిరోగమనంగా ఉండటాన్నే ప్రతిగమన నియమం అంటారు. పండిత పుత్రః పరమసుంఠః. తెల్లపిల్లి కడుపున నల్లపిల్లి పుట్టడం. పొడవైన ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకు పొట్టివారైన ప్రజ్ఞాహీనులు జన్మించడం. వైరుధ్య నియమం పుట్టిన శిశువుల రూపురేఖలు, ప్రజ్ఞాపటవాలు కొన్ని లక్షణాలు తల్లిదండ్రులను పోలి మరికొన్ని లక్షణాలు తల్లిదండ్రులకు విరుద్ధంగా ఉండటాన్నే వైవిధ్య నియమం అంటారు. తెల్లపిల్లి కడుపున అక్కడక్కడ నల్లని చారలతో తెల్లపిల్లి పుట్టటం. పొడవైన ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకు పొట్టివారైన ప్రజ్ఞావంతులైన పిల్లలు పుట్టడం. అనువంశికవాదులు
వ్యక్తి వికాసంపై అనువంశికతే ప్రధాన కారణము అని వాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలను అనువంశికవాదులుగా చెప్పుకుంటారు. మార్టిన్ కల్లికాక్ మూలపురుషుడిగా కలిగిన వంశ వృక్షాన్ని పరిశీలించినప్పుడు అతనికి ఉన్న 2 భార్యల్లో ప్రజ్ఞావంతురాలైన భార్య పిల్లలు, వారి సంతానము మొత్తం 496 మందిలో ఎక్కువ మంది ప్రజ్ఞావంతులుగానే జన్మించారు. మందబుద్ధి కలిగిన 2వ భార్యకు పుట్టిన సంతానం, వారి పిల్లలు మొత్తం 480 మందిలోని ఎక్కువ మంది మందబుద్ధులుగా ప్రజ్ఞాహీనులుగా జన్మించారు. డగ్ డేల్ వీరు ది జాక్స్ అనే గ్రంథమును రచించారు. లంచగొండి, వ్యసనపరుడు, నేరచరిత్ర కలిగిన జాక్స్ మూలపురుషుడిగా కలిగిన వంశ వృక్షమును పరిశీలించినప్పుడు వారి వంశములో మొత్తం 709 మందిలో ఎక్కువ మంది నేరస్తులు, అవినీతిపరులు, చట్ట వ్యతిరేకులు, దొంగలు ఉన్నారు. ఆల్పోర్ట్ వ్యక్తుల సుఖదుహకాలకు, వారి మధ్య వైవిధ్యాలకు పరిసరాలు కారణం కాదని జన్యువుల ప్రభావం అధికం అని ఆల్పోర్ట్ భావించారు. వీరు అనేక ప్రముఖ కుటుంబాలను, వారి వారసులను పరిశోధించి ప్రముఖులకు పుట్టిన వారసులు కూడా సమాజంలో ప్రముఖులుగా ఎదగటం అనువంశికత వల్లే అని భావించారు. ఉదా 1 ప్రఖ్యాత క్రికెటర్ అయిన లాలా అమర్నాథ్ కుమారులు మొహిందర్, విజయేందర్, సురేందర్ అమర్నాథ్లు తండ్రి వలె క్రికెట్లో మంచి పేరు సంపాదించటం. పియర్సన్ 2 ప్రఖ్యాతి సంగీత విద్వాంసుడు అయిన హృదయనాథ్ మంగేష్కర్ కుమార్తెలు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే తండ్రి వలె సంగీతంలో రాణించడం. హెమినీ మరియు డార్విన్ వంశ వృక్షాలను పరిశీలించిన పియర్సన్, మేధావి శాస్త్రజ్ఞుడు అయిన చార్లెస్ డార్విన్ మూలపురుషుడుగా కలిగిన వంశంలో ఎంతో మంది మేధావులు, శాస్త్రవేత్తలు ఉన్నట్లుగా, అలాగే బుద్ధిహీనుడైన హెమినీ, బలహీన మనస్కురాలైన అతని భార్య వంశవృక్షాన్ని పరిశీలించినప్పుడు వారి వారసులలో ఎక్కువ మంది బుద్ధిమాంద్యులుగా, ప్రజ్ఞాహీనులుగా ఉండటం గుర్తించారు. విన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబాన్ని పరిశోధించి అతనికి ప్రజ్ఞావంతురాలైన మొదటి భార్య ఎలిజబెత్ కు కలిగిన సంతాన వృక్షం అందరూ చాలా ప్రజ్ఞావంతులుగా గుర్తించబడ్డారు. మందమతి అయిన 2వ భార్య మేరీకి పుట్టిన సంతానము, వారి వంశ వృక్షము తెలివి తక్కువ వారిగా గుర్తించబడ్డారు అని విషిప్ తన పరిశోధన ద్వారా అనువంశిక ప్రభావాన్ని తెలియచేశారు. డాల్టన్ ఇంగ్లాండ్లోని 997 ప్రముఖ కుటుంబాలకు చెందిన వ్యక్తులను 997 సాధారణ కుటుంబాలకు చెందిన వ్యక్తులను పరిశీలించినప్పుడు ప్రముఖ కుటుంబానికి చెందిన వారసులలో 535 మంది ప్రజ్ఞావంతులు ఉండగా, సాధారణ కుటుంబానికి చెందిన వారసులలో కేవలం 5 మంది మాత్రమే ప్రజ్ఞావంతులు ఉండటానికి కారణం అనువంశికతే అని తన హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథం ద్వారా వివరించారు. కెల్లాగ్ దంపతులు వీరు మానవ శిశువు డొనాల్డ్ మరియు గువా అనే చింపాంజీలకు ఒకే పరిసరాలను కల్పించినప్పటికీ మానవ శిశువులో జరిగిన వికాసం చింపాంజీలో జరగకపోవటానికి కారణం అనువంశికతే అని తేల్చి చెప్పారు. W.H. ఫ్రీమన్ కవలలు, అన్నదమ్ములు, దాయాదులలో ప్రజ్ఞాపాటవాలను పరిశీలించి అనువంశికతకు, ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందని, వారిలో కూడా సమరూప కవలల్లో ఈ గుణకం అత్యధికంగా ఉంటుందని తన పరిశోధనలో ఫ్రీమన్ తెలియచేశారు. పరిసరవాదులు వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అని వాదించిన మనోవిజ్ఞానవేత్తలనే పరిసరవాదులు అంటారు. న్యూమన్ 19 జతల సమరూప కవలలు. న్యూమన్ W.C. బాగ్లే వీరు ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథంలో పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి మధ్య సహసంబంధం ఎక్కువగా ఉంటుందని, మంచి పాఠశాల పరిసరాలు వ్యక్తి వికాసంలో గొప్ప మార్పును తీసుకొస్తాయని పేర్కొన్నారు. పాఠశాల పరిసరాలలో చదివిన పిల్లలకు, పాఠశాలకు పోని పిల్లలకు ప్రజ్ఞలో చాలా తేడా ఉన్నట్లు గుర్తించారు. వాట్సన్ మనోవిజ్ఞానమును, ప్రవర్తనను వివరించే శాస్త్రంగా మొదటిగా చెప్పిన వ్యక్తి వాట్సన్. వీరు అనువంశికవాదులను తీవ్రంగా వ్యతిరేకించారు. నాకు 1 డజను శిశువులనివ్వండి,
అనువంశికతతో సంబంధం లేకుండా మీరు కోరుకున్న విధంగా వారిని తీర్చిదిద్ది ఇస్తాను అని అనువంశికవాదులకు ఛాలెంజ్ విసిరారు. గోర్డన్ పడవలు జిప్సీలు నడిపే పిల్లలను పరిశీలించి పాఠశాలలో చదువుకునే పిల్లలకు పాఠశాలకు వెళ్లకుండా పడవ నడుపుకునే తోబుట్టువుల పిల్లలకు మధ్య ఒకటిలో చాలా తేడాలున్నట్లు గుర్తించారు. ఫ్రీమన్ వివిధ పరిసరాలలో పెరిగిన మిల్డ్రెడ్ మరియు రూత్ అనే కవలల ప్రజ్ఞా పాఠవాల్లో చాలా తేడాలున్నట్లు తన పరిశోధనలో గుర్తించారు. కాబట్టి పరిసరాల ప్రభావం ప్రజ్ఞపై అధికంగా ఉంటుందని తెలియచేశారు.